తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో ఉన్నారు. వరుసగా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన మరి కాసేపట్లో ఖమ్మంలో పర్యటించబోతున్నారు. ఏదిలాపూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం మంత్రి పొంగులేటి నివాసంలో భోంచేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ మీటింగ్ కు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో మేడారంకు వెళ్తారు. ఖమ్మం జిల్లాలో జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. నూతన యాడ్ అలాగే కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరించబోతున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే మొత్తంగా 362 కోట్ల అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వాకటి శ్రీహరితో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. అలాగే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారు. ఎన్నికల్లో విజయంపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ పర్యటనపై సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి 2 వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారికమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే మరికొద్దిసేపట్లోనే ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పూర్తయిన పరిస్థితి అది కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటనలు ముగించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా పర్యటన కొనసాగనుంది. ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశానికి సంబంధించి కూడా ఈ సభావేదికగా ఆయన మాట్లాడనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 362 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేస్తారు. ఈ వేదిక మీద నుంచే అటు గోదావరి జలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలకు సంబంధించిన అంశాలు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి నీళ్ల వివాదం ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య వివాదాన్ని చెలరేగే నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు ఉండవు. నీటి సమస్యను 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు వాడుకునేందుకు వీలుగా ఉంటుందని కూడా చర్చ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారో, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశం ఇంటింటికి ఎలా తీసుకెళ్తున్నారు అనే అంశాన్ని కూడా చర్చించున్నారు. ఈ వేదిక మీద నుంచే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపుగా ఒక కార్పొరేషన్, అదేవిధంగా 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 6 మున్సిపాలిటీలు కూడా ఎలా కైవసం చేసుకోవాలన్న అంశం మీద కూడా చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తంగా పాలేరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి చిరకాలంగా ఉన్నటువంటి నీటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా నిధులకు సంబంధించి పాలేరు, అదేవిధంగా మున్నేరుకు సంబంధించినటువంటి రిజర్వాయర్కి సంబంధించినటువంటి అనుసంధాన ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రారంభోత్సవం కొనసాగుతుంది. ఒక సీఎంతో పాటు 6 మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 6 మంత్రులకు సంబంధించి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలేరు నియోజకవర్గంలోనే మొదట అధికారికంగా ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిన పరిస్థితి తొలిసారిగా ఆయన గతంలో అయితే పాలేరు అంటే మొత్తంగా వరదలు బీభత్సంగా ఉన్నప్పుడు నష్టపోయినటువంటి రైతులను అదేవిధంగా ప్రజలను ఆదుకునేందుకు మాత్రమే ఆయన పర్యటన కొనసాగింది. ఇప్పుడు మాత్రం అధికారికమైన పర్యటన కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తయినవి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రులు కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కూడా సభ ముగిసిన తర్వాత అధికారులతో, మంత్రులతో ప్రత్యేకించి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, పోటీకి సంబంధించిన దాంట్లో తమ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి పోటీలకు సంబంధించి ఎన్ని వార్డులు ఇవ్వాలి అన్న అంశాలను కూడా ఈ సభలో అంటే ఈ సమీక్షా సమావేశాల్లో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక కార్పొరేషన్ 6 మున్సిపాలిటీలు కూడా కైవాసం చేసుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సభ ముగిసిన తర్వాత అనంతరం సమీక్షా సమావేశం, ఆ సమావేశం అనంతరం రెవెన్యూ శాఖ
శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇంటి దగ్గర భోజనం చేసి అక్కడి నుంచి కూడా 100 ఏళ్ల సిపిఐ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర శతాబ్ది ముగింపు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ సభలో పాల్గొన్న తర్వాత నేరుగా ములుగుకు సంబంధించి సమ్మక్క సారక్క మేడారం వెళ్ళి సమ్మక్క సారక్క దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత తొలిసారిగా ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశాలంతా కూడా హైదరాబాద్లోనే సచివాలయంలో కొనసాగుతాయి. కానీ ఇప్పుడు మాత్రం వినూత్నంగా ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా తొలిసారి కేబినెట్ని మొత్తంగా అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి మేడారంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి గోదావరి పుష్కరాల అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపైన కూడా పెద్ద ఎత్తున కౌంటర్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా అటు రెండు వేరువేరు కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పర్యటన ఆద్యంతంగా కొనసాగుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి అది కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ మద్దులపల్లి స్టేజ్ నుంచి ఖమ్మం.